మన సంస్కృతంలో బొట్టుకున్న మహత్వం మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. సంస్కృతిలో గమనించండి, బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకమ్మా? అందంగా ఉండడానికి కాదు. బొట్టు లేకపోయినా అందంగా ఉంటారు కొందరు, అది పెద్ద విషయం కాదు. ఎర్ర బొట్టే పెట్టుకోమంటారు. నల్ల బొట్టు, తెల్ల బొట్టు మీ ఇష్టం వచ్చి నువ్వు పెట్టకూడదు. ఏ చీర కడితే, అసలు ఇవాళ చీర కట్టట్లేదు, నమశివ. ఏ రంగు బట్టలు కడితే ఆ రంగు బట్టలు పెట్టడం పగటి వేషాల వాళ్ళు చేసే పనులు చేయకూడదు. అలాగా నువ్వు ఏ వస్త్రం ధరించినా ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కూడా బొట్టే పెట్టుకోవాలి, అనుమానం మీద. నేను ఇంకో మాట కూడా సతంతువు వితంతువు భేదమేం లేదండి. వితంతువులందరూ హాయిగా బొట్టు పెట్టుకొచ్చమ్మా. బొట్టుకి మొగుడికి ఏమీ సంబంధం లేదు అసలు. పెళ్లి కాకముందు కూడా అమ్మాయికి బొట్టు ఉందండి, పెళ్లి కాకముందు కూడా బొట్టు ఉంది. మరి ఇంకేంటి, బొట్టు ఆయన ఏం పెట్టలేదు. ఇక్కడ మంగళసూత్రం కట్టాడు, కావాలంటే ఉంచాం, లేకపోతే అమ్మాయిని గొడవలేదు, 3 లక్షలు వస్తాయి. తుల 1,30,000 ఊరికే వచ్చిందేట. అది పెద్ద విషయం కాదు. మనకి ఇష్టం లేనివేవో అవి తీసేయాలి, కానీ ఊరికి అన్ని తీయమని చేయట్లేదండి. ఇప్పుడు ఎవరు చేయక్కలేదు కూడా. బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ చక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రాంతరగణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే థరుడై, 3వ నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది, శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. మన సంస్కృతంలో బొట్టుకున్న మహత్వం మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. సంస్కృతిలో గమనించండి, బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకమ్మా? అందంగా ఉండడానికి కాదు. బొట్టు లేకపోయినా అందంగా ఉంటారు కొందరు, అది పెద్ద విషయం కాదు. ఎర్ర బొట్టే పెట్టుకోమంటారు. నల్ల బొట్టు, తెల్ల బొట్టు మీ ఇష్టం వచ్చి నువ్వు పెట్టకూడదు. ఏ చీర కడితే, అసలు ఇవాళ చీర కట్టట్లేదు, నమశివ. ఏ రంగు బట్టలు కడితే ఆ రంగు బట్టలు పెట్టడం పగటి వేషాల వాళ్ళు చేసే పనులు చేయకూడదు. అలాగా నువ్వు ఏ వస్త్రం ధరించినా ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కూడా బొట్టే పెట్టుకోవాలి, అనుమానం మీద. నేను ఇంకో మాట కూడా సతంతువు వితంతువు భేదమేం లేదండి. వితంతువులందరూ హాయిగా బొట్టు పెట్టుకొచ్చమ్మా. బొట్టుకి మొగుడికి ఏమీ సంబంధం లేదు అసలు. పెళ్లి కాకముందు కూడా అమ్మాయికి బొట్టు ఉందండి, పెళ్లి కాకముందు కూడా బొట్టు ఉంది. మరి ఇంకేంటి, బొట్టు ఆయన ఏం పెట్టలేదు. ఇక్కడ మంగళసూత్రం కట్టాడు, కావాలంటే ఉంచాం, లేకపోతే అమ్మాయిని గొడవలేదు, 3 లక్షలు వస్తాయి. తుల 1,30,000 ఊరికే వచ్చిందేట. అది పెద్ద విషయం కాదు. మనకి ఇష్టం లేనివేవో అవి తీసేయాలి, కానీ ఊరికి అన్ని తీయమని చేయట్లేదండి. ఇప్పుడు ఎవరు చేయక్కలేదు కూడా. బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ చక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రాంతరగణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే థరుడై, 3వ నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది, శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా.